శ్రీకాకుళంలో డాక్టర్ ఎం కృష్ణప్రసాద్ గారిని ఆయన కూడా వచ్చి ఈ మెడికల్ చెకప్లన్నీ కూడా చేస్తూ పేషెంట్స్కి ఎంతో అడ్వైజులు ఇస్తూ మెడికల్గా చేస్తున్నారు. ఆయన కూడా డయాస్ నుండి రావాల్సిందిగా కోరుతున్నారు. తర్వాత ఇంకో విశేషం ఏంటంటే 1966 నుంచి 1973 వరకు మా మామయ్య గారు అక్కడ తిరుపతిలో చదివారు ఎస్వి యూనివర్సిటీలో. అదే కాలేజీలో ఈయన కూడా ఎంబీబీఎస్ చదివి అక్కడి నుంచి మధురైలో ఎంఎస్ ఎఫ్ఆర్సిఎస్ చేసి ఆఫ్టాల్మిక్ అంటే ఇప్పుడు ఆ పేరు సీనియర్ ఫినిష్ చేసినప్పుడు నేను పుట్టాను అనమాట. అదే ఊర్లో జరిగింది. సో ఆ విధంగా ఏంటంటే ఒకే కాలేజీకి సంబంధించిన డాక్టర్ అది మాకు కూడా ఆనందమైన విషయం. ఈ మెడికల్ చెకప్లు ఇవన్నీ కూడా ఎందుకంటే 6 నెలలకు ఒకసారి మనం చేసుకునే దాంట్లో 10 మందికి అది కనుక ఉపయోగపడి దానివల్ల జాగ్రత్తలు తీసుకుని మన హెల్త్ని కాపాడుకునే దాంట్లో ఇది చాలా ఉపయోగపడుతుందని చెప్పారని ఈ విధంగా డాక్టర్ గారు వచ్చినందుకు మన మామయ్య గారి గైడెన్స్ ఉన్నందుకు అలాగే అందరి సహాయ సహకారాలు ఉన్నందుకు ఇది ఒక కుటుంబ యాక్టివిటీగా మనం చేస్తూ ఈ మెడికల్ చెకప్లు అనేది అందరికీ కూడా హెల్త్ ఇంప్రూవ్ చేసుకుంటే 4 కాలాల పాటు మనకి ₹1,00,00,000 ఉన్నా కూడా ఆరోగ్యం లేకపోతే ఎందుకు ఉపయోగపడుతుంది. అదే సినిమాలో చెప్తాడు, గట్టిగా 3 సార్లు తిన్నామంటే 4వసారి తినడానికి వెళ్దామని చెప్తాడు. ఎందుకుగా నీకు ఇంత ఆస్తి ఏది. అట్లా ఈ రోజున ఆరోగ్యం లేకపోతే ఏది మనకి ఎంత డబ్బు ఉన్నా వేస్టే, డబ్బు లేకపోయినా వేస్టే. అందుకని ఆరోగ్యాన్ని కాపాడుకునే దాంట్లో భాగంగా ఈ కార్యక్రమాలు చేయడం అనేది జరుగుతుంది. కనుక ఇప్పుడు దీని మీద కంటి సంబంధించి డాక్టర్ చంద్రమోహన్ గారు 20 నిమిషాల సేపు దాంట్లో వచ్చే జబ్బులు, రాగలిగిన ప్రమాదాలు, ఏ విధంగా దాన్ని తీసుకుంటే బాగుంటుందనే దాని మీద ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉంది. అది చేసి